మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసో తెలియకో అనేక రకాలైన వస్తువుల్ని మింగేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా వరకు ప్రాణాల మీద కూడా వస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక కేసు బయటపడింది. ఒకతను చాలా చిన్నప్పుడు టూత్ బ్రష్ మింగేశాడు. అది 50 ఏళ్ల తర్వాత ఆపరేషన్ చేసి మరీ బయటకు తీయాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో పనిచేస్తున్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అయిన డాక్టర్ లక్ష్మీకాంత్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అయినా సరే ఏదైనా మింగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని బయటికి రప్పించడానికి వైద్య విధానాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అండి. చూసారు కదా, ఒక అతను చిన్నప్పుడు ఎప్పుడో టూత్ బ్రష్ మింగేశాడంట. 50 ఏళ్ల తర్వాత దాన్ని ఆపరేషన్ చేసి మరీ బయటకు తీయాల్సి వచ్చింది. అంటే ఇన్నేళ్లు దాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? కనీసం ఎలాంటి సిమ్టమ్స్ ఎందుకు ఉండవంటారు? అంటే మన బాడీ ఏంటంటే చాలా వరకు అంటే స్టమక్ ఉంటుంది, డియోడినం, స్మాల్ ఇంటెస్ట్, లార్జ్ బాల్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడైతే క్రిటికల్ ఏరియా ఉంటుందో అక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద పేగులో చాలా స్థలం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అక్కడ ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే చిన్న పేగులు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్ట్రిక్చర్ గానీ, మన బాడీలో పెరిస్టాలిసిస్ బాగా జరుగుతూ ఉంటుంది. సరిగ్గా పెరిస్టాలిస్ లేకపోతే ఐడల్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, వాళ్ళకి తెలియకుండా కొన్ని పదార్థాలు తీసేసుకొని వాళ్ళ స్టమక్ అంతా నిండిపోయింది. ఒక్కొక్కసారి అది 5-10 సంవత్సరాలు కూడా ఎందుకు తింటలేదు అర్థం కాదు. మనం పొట్ట విప్పి చూస్తే మొత్తం వాళ్ళ జుట్టు వాళ్ళే తిన్నుంటారు అనమాట. సైకోఫేజియా అంటారు. సో ఇలాంటి వ్యాధులు అనేక ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం జనరల్ గా చూసే ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దగా అయిన వాళ్ళకు తెలియకుండా మింగేస్తూ ఉంటారు. బేసిక్ గా చిన్నతనంలో మనం ఏదైనా కానీ చేతిలోకి వస్తే మింగేసేయాలి అని ఉంటుంది. అందుకని స్పెసిఫిక్ గా చిన్నతనంలో ఏం చెప్తామంటే పిల్లలు ఇంట్లో ఉంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ మెటాలిక్ ఆబ్జెక్ట్ దగ్గర ఉంచొద్దు అంటాం. ఎందుకంటే వాళ్ళకి నోట్లోనో ముక్కులోనో అట్లా పెట్టుకోవాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది వాళ్ళు చేయడం తప్పు. ఎందుకంటే ఒకసారి ఒక 1 రూపీ కాయిన్ కానీ ఏదో మింగినప్పుడు పేరెంట్స్ చాలా భయంతో తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మన బాడీలో కొన్ని ఏరియాలో ఈ ఫారిన్ బాడీస్ ఆగిపోతాయి. అది ఒకటి ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ఈసోఫేగస్ ఎందుకు కొంచెం నారోగా ఉంటుంది, పెద్ద ఆబ్జెక్ట్స్ ఉంటే ఆగిపోతాయి. అదే విధంగా స్టమక్ అండ్ డియోడినం, అది పైలోరస్ అంటే అక్కడ అన్నం వెళ్ళేటప్పుడు అన్నం అంటే బాగా చర్న్ అయిపోయి దానిలోకి వెళ్తూ ఉంటుంది. ఆ ఏరియాలో ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది ఏది తీసుకున్నా గానీ. ఇంకొకటి చిన్న పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో అంటే జంక్షన్, ఈలియోసీకల్ జంక్షన్ అంటాం, ఈలియం సీకం జంక్షన్. ఈ 3 ఏరియాలోనే ఏదైనా తీసుకున్న బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అంటే చాలా మందికి ఈ ఏరియా దాటితే వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ముఖ్యంగా స్టమక్ లో ఉన్నంత వరకు మనం తీసేది. స్టమక్ దాటిపోతే బయటకు వస్తుందని వెయిట్ చేస్తాం. కొంతమందికి మాత్రమే బ్లాక్ అవటము, కాంప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం భయపడేది ఏంటంటే 1 రూపీ కాయిన్స్ అవి రౌండెడ్ గా ఉంటాయి కూడా కొంతలో పర్వాలేదు. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మ్యాగ్నెట్స్ కానీ బ్యాటరీస్ మింగుతారు. అదేంటంటే ఒక్కొక్కసారి ఏమన్నా పాయిజన్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది లేట్ గా. మీరు చెప్పారు కదా ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది అనేసి, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్, అది భయపడతాం. ఎందుకంటే బ్యాటరీ ఎక్కడుందో మనకు కనపడదు. మనం ప్రతిరోజు ఎక్స్రే తీసేసుకుని ఏదైనా కనపడుతుందో చూసుకోవాలి. చాలా వరకు మెటల్ ఉన్నప్పుడు మనకి ఎక్స్రేలో కనపడిపోతాయి. కాకపోతే స్మాల్ ఇంటెస్టైన్ లో వెంటనే వెళ్ళి మనం ప్రతి చిన్నదానికి మనం ఆపరేట్ చేసి తీయలేం కాబట్టి వెయిట్ చేస్తాం దానికదే బయటకు వచ్చేసేయటానికి. కొంతమందికి ఏంటంటే క్యాప్, పిన్నీస్ మింగేస్తారు, నీడిల్స్ మింగేస్తారు. అవి చాలా డేంజరస్. ఎక్కడికన్నా అది షార్ప్ ఉంటుంది కాబట్టి స్టమక్ కాంట్రాక్ట్ అయినప్పుడు చాలా విగరస్ గా పెరిస్టాలిసిస్ జరుగుతుంది. పెరిస్టాలిసిస్ అంటే బాల్ మూమెంట్స్. ఆ బౌల్ మూమెంట్స్ అప్పుడు షార్ప్ ఆబ్జెక్ట్ ఎక్కడ గుచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ షార్ప్ గా ఉన్నవి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మూమెంట్స్ ఇరుక్కొని అవి కిందకి రావు, సంవత్సరాల తర్వాత అట్లా ఉండిపోతాయి. ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ అది మనకు చాలా క్రిటికల్ గా ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు బాటిల్ నోట్తో ఇప్పుతానని చెప్పేసి అది పట్టుకొని స్లిప్ అయిపోయి పడిపోవటం, ఆ క్యాప్స్ కి చాలా సెరేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా డేంజరస్. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా పళ్ళు పెట్టుకొని ఉంటారు, నిద్రలోనో లేకపోతే డ్రింక్ చేసేసో తెలియకుండా మింగేసి ఉంటారు. సడన్ గా పొద్దున్నే వాళ్ళ డెంచర్ కనపడదు. సో నా డెంచర్ కనపట్లేదు ఎత్తుక్కుంటారు. సో ఎత్తుకొని తర్వాత నాకేదో పొట్ట కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంది అని చెప్పి తర్వాత చెకప్ చేసుకొని డెంచర్ కి 2 వైర్లు మాత్రం ఉంటాయి అనమాట అది పెట్టుకోవడానికి. అవి మాత్రం ఎక్స్ట్రాలో కనపడతాయి. ఇదేదో ప్రాబ్లం ఉందని మళ్ళీ మనము సిటీ స్కాన్ అట్లా చేసి అంటే తీయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు స్టమక్ ఈసోఫేగస్ లో ఉన్నప్పుడు ఎండోస్కోప్ గానే మనం తీసేసేయచ్చు. దాని ఫారిన్ బాడీ గ్రాస్పర్స్ ఉంటే అది తీసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పెద్దగా ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిన్నీస్ ఉంది, ఆ పిన్నీస్ ఓపెన్ అయి ఉంది, అలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, ఎండోస్కోప్ వేసి షీట్ ఉంటుంది, ఆ షీట్ లోపలికి లాక్కొని షార్ప్ ఆబ్జెక్ట్ లోపల తీసేసుకొని జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే కొంచెం మూమెంట్, ఎండోస్కోప్ మూమెంట్ కొంచెం బ్లైండ్ అని చూస్తూనే తీస్తాం కానీ మనం తెలియకుండా గట్టిగా లాగామంటే మొత్తం ఈసోఫేగ్ టైర్ అయిపోతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మళ్ళీ బ్లీడ్ అవ్వచ్చు, అల్సరేషన్ అవ్వచ్చు. అందుకని ఎప్పుడు కూడా షార్ప్ ఆబ్జెక్ట్ అనేటప్పుడు అంటే సర్జన్ కానీ మెడికల్ గ్యాస్ట్రాలజిస్ట్ భయపడతారు. ఎందుకంటే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే
ఈసోఫేగస్ లో బ్లాక్ అయిపోతుంది, కిందకి వెళ్ళదు పైకి వెళ్ళదు. అలాంటప్పుడు థొరకోస్కోప్ చేసి డెంచర్ తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది పైకి తీస్తే పై కట్ అవుతుంది, స్టక్ అయిపోతుంది. మీరు చాలా రోజులు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ మెల్లమెల్లగా మ్యూకోసాని మజిల్ ని పర్ఫరేట్ చేసి అది ఇంపాక్ట్ అయిపోతాయి. అది మనం ఎంత చేసినా కానీ రాదు. సో అలాంటప్పుడు మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టమక్ లో ఉందనుకోండి, అంటే స్టమక్ లో కొంచెం ఈజీ, ఎందుకంటే పెద్ద పార్ట్ కాబట్టి అది ఉండిపోతుంది. అది రాలేదు అని అనుకున్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ కేసెస్ స్టమక్ ని ఓపెన్ చేసి ఆ పార్ట్ ని తీయచ్చు. అలాంటివి కూడా చాలాసార్లు చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఏంటంటే చిన్నపిల్లలు మ్యాగ్నెట్ మింగుతారు, ఎండోస్కోప్ వేస్తాం, వస్తే రాదు. ఏంట్రా బాబు, ఎంత ప్రయత్నించినా రావు. సో ఆ అబ్బాయిలు ఏమైందంటే 4 మ్యాగ్నెట్స్ మింగాడు. 2 మ్యాగ్నెట్ స్టమక్ లో 2 మ్యాగ్నెట్ స్మాల్ ఇంటెస్టైన్ లో వెళ్ళి ఇవి అతుక్కొని ఎంత తీసినా బయటకు రావట్లేదు. సో ఇలాంటి విచిత్రమైన జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ డేంజరస్. సమ్ టైమ్స్ ఏంటంటే మ్యాగ్నెట్స్ పర్వాలేదు, ఎట్లో తిప్పలు పడి మనం తీస్తాము, లేకపోతే అంటే మనం మానిటర్ చేయొచ్చు. అంటే ఎక్స్రే, అంటే పెద్ద టెస్ట్లు అవసరం లేదు. చాలా వరకు మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అన్ని నుంచోపెట్టి ఎక్స్రే తీసేసి చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఎక్స్రేలో కనపడినప్పుడు మనకి చాలా ప్రాబ్లం, ఎక్కడుందో తెలియదు. మనం ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయొచ్చు, కానీ స్మాల్ ఇంటెస్టైన్ ఎవాల్యుయేట్ చేయడం కొంచెం కష్టం. అంటే ఎక్కడో దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పిన టూత్ బ్రష్ ఆగిపోయిందంటే బేసిక్ ప్రాబ్లం ఏంటి? టూత్ బ్రష్ ఇసే ప్లాస్టిక్ మనకి ఎక్స్రేలో కనపడదు, అంతా బాగానే ఉంది వెళ్ళిపోయింది అనుకుంటారు, కానీ అక్కడ ఉండిపోయింది, ఎక్కడో ఇంపాక్ట్ అయిపోయింది. అది చాలా రోజులు ఎప్పుడైనా ఒక ఫారిన్ బాడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న చెత్త చెదరం దాని చుట్టూ చేరుతూ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఇంటెస్టైన్ ని బ్లాక్ చేసేస్తుంది. అప్పుడు మనకి ఏంట్రా ప్రాబ్లం అని చూస్తే ఇది బ్రష్ ఉందా అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్రష్ అని అనుకుంటాం, కానీ ఆ చిన్న పేగు దగ్గర ఒకవేళ స్టిక్చర్ కానీ ఏదైనా జబ్బు ఉందంటే ఆ జబ్బుని దగ్గరికి వెళ్ళి బ్లాక్ అయిపోతుంది. సో మనం ఆ జబ్బుని మర్చిపోతాం, మనకు బ్రష్ అది కనపడుతుంది, కానీ ఇంకొక వేరే అంటే ట్యూబర్క్లోసిస్ స్ట్రిక్చర్ వచ్చినా కానీ కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వచ్చినా కానీ నారోయింగ్ వల్ల కూడా అక్కడికి వెళ్ళి బ్లాక్ అవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ప్రికాషన్ అంటే చిన్నపిల్లల దగ్గర షార్ప్ ఆవి పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏది చూసినా తినాలని ఉంటుంది కాబట్టి. పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఇప్పుడు కొన్నిసార్లు అండి, ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా చిన్న బలూన్స్ లో కలర్ఫుల్ వాటర్, రెడ్ వాటర్, గ్రీన్ వాటర్ వేసి పెడతారు, చూడటానికి చాలా బాగుంటాయి. కానీ వాటిలో ఒకవేళ పాయిజనస్ సబ్స్టెన్స్ ఉందనుకోండి, అది వెళ్ళి మన యాసిడ్ ఏంటి చాలా స్ట్రాంగ్ అనమాట, వేడినైనా డైజెస్ట్ చేసేయగలదు. చిన్న ప్లాస్టిక్స్ ఉన్నా అది ఒకవేళ రప్చర్ అయింది అనుకోండి పట్లో, ఆ పాయిజనస్ సబ్స్టెన్సెస్ పిల్లలకి అబ్జర్వ్ అయితే అది అంటే లెడ్ ఉండొచ్చు. అంటే కలర్ఫుల్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బ్యాటరీ కొన్నిసార్లు మనకి ఎక్స్రేలో కనపడవు, అది ఎక్కడే ఉండి అది మెల్లగా లెడ్ ఏమైనా రిలీజ్ చేసింది అనుకోండి, చాలా రోజులు ఉండి పిల్లలు కూడా పేరెంట్స్ కూడా చూసుకోలేదు, వాళ్ళు తీసేసుకున్నారు, వాడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మెల్లగా ఏదైనా పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటే అవి చాలా టాక్సిటీకి వెళ్ళచ్చు. అందుకని పిల్లలకి సంబంధించిన వరకు దరిదాపుల్లో కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ పాయిజనస్ సబ్స్టెన్సెస్ కానీ కలర్ఫుల్ ఉండి వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు అనిపించినవి ఉండకూడదు. ఎందుకంటే చాలాసార్లు బ్రిక్స్ చేస్తూ ఉంటారు, అంటే చిన్నపిల్లలకి ప్లాస్టిక్ బ్రిక్స్ కానీ మెటల్తో చేసినవి, అవన్నీ ఎక్కడ షార్ప్ ఉన్నా కానీ అండర్ పేరెంటల్ గైడెన్సే అవి చేయించాలి. వదిలేసామంటే వాళ్ళు అది నోట్లో పెట్టుకోవడం ఒక అలవాటు. ఇంకోటి ఏంటంటే నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు ఊరికి వాళ్ళకి ఆటలాగా. సో అది వాళ్ళు తెలియకుండా స్లిప్ అయిపోతుంది. లేకపోతే ఏంటంటే ఒకసారి పేరెంట్స్ తిడతారని ఆడుతూ సడన్ గా పేరెంట్స్ చూసేసి భయంతో టక్కు మింగేస్తారు, పేరెంట్స్ చెప్పరు. సో అందుకని పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు ఏంటంటే ఈ డెంచర్స్ ఉన్నప్పుడు పళ్ళు 2 ఉంటాయి, కానీ దాన్ని ఫిక్స్ అవ్వడానికి ఆ ప్యాలెట్ చాలా పెద్దగా ఉంటుంది, అవన్నీ చాలా షార్ప్గా ఉంటాయి. అవి మింగారంటే ఈసోఫేగస్లో బ్లాక్ అయిపోతాయి, అది పైకి తీయలేము, ఎండోస్కోపిక్గా కింద తీయలేము, అది మన పొట్ట ఓపెన్ చేసి తీయాల్సి, ఒకవేళ పొట్ట దాటిందంటే ఇంకొక మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫారిన్ బాడీస్ వీలైనంత వరకు మింగకుండా మనం చూసుకోవాలి. మన ఈసోఫేగస్ అనేది అంటే మింగటం అనేది పెరిస్టాల్సిస్ వల్ల ఎలాగో వెళ్ళిపోతుంది, కానీ అదే ఈజీగా తీయలేము, ఎందుకంటే మన బాడీ అడాప్ట్ అవుతుంది. ఇప్పుడు అది అలైన్మెంట్ అయిపోయి దాని ప్రకారం వెళ్ళిపోతుంది, కానీ తీసేటప్పుడు అంత అలైన్మెంట్ మనం చేయలేం కాబట్టి మింగటం చాలా ఈజీ, కానీ తీయటం అనేది చాలా కష్టం. సో అందుకని నోట్లో ఒక్కొక్కసారి షార్ప్ బ్లేడ్స్ అనో ఏదైనా మ్యాజిక్ షో చూసేసి మనం కూడా చేద్దామని ట్రై చేస్తారు. సో అవన్నీ అంటే చాలా రిస్కీ అంత, ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ చేసేది వేరేగా, నార్మల్ పీపుల్ చేయకూడదు. ఫారెన్ బాడీలో పొట్టలో ఉండటం చాలా రిస్కీ, చాలా డేంజరస్. పర్ఫరేషన్స్ అవుతాయి, బ్లీడ్ అవుతాయి, ఒక్కొక్కసారి మేజర్ ఆపరేషన్ అవుతుంది, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఎలాంటి ఫారిన్ బాడీస్ కూడా మనం నోటి దగ్గర తీసుకెళ్ళటం అనేది మంచిది కాదు. చిన్నపిల్లలు దూరంగా పెట్టాలి. అనవసరంగా ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అలా డెంచర్స్ ఉంటే పక్కకి తీసి పెట్టి కొనుక్కోవడం బెటర్. అదర్వైజ్ వాళ్ళ పార్ట్నర్కి చెప్పాలి నిద్రపోతున్నప్పుడు అది తీసి పెట్టమని. తెలియకుండా అదేమన్నా గ్రిప్ లేకపోతే స్లిప్ అయ్యే చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది మనం చూసామంటే మందు తాగిన తర్వాతనే అంటే ఈ బాటిల్స్ మింగేయటం కానీ, క్యాప్స్ మింగేయటం కానీ, షార్ప్ మింగేయటం చాలా తెలియకుండా
అంటే మేబీ అన్కాన్షియస్ స్టేట్ లో చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీకు ప్రతి కేసు కూడా ఛాలెంజింగ్ అన్నట్టే, చాలాగానే ఉంటాయి. ప్రతి కేసు కూడా న్యూ లెసన్ అన్నట్టే మీకు. అంటే లెసన్ క్యూరియాసిటీ ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు మింగేశారు, మనకి ఏ స్టేజ్ లో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టమక్ అనుకో మనకి ఈజీ తీసేస్తాం, అది దాటగానే డియోడనం చాలా డేంజరస్. చిన్న పేగు అనుకో మనం తీయగలం, చిన్న పేగు పెద్ద పేగు పర్వాలేదు. రెక్టంకి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కసారి మోషన్కి వెళ్ళే దారం దగ్గర నుంచి బ్లాక్ అయిపోతుంది. ఒకసారి మేము చేయి పెట్టి తీసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే పెన్ క్యాప్లు మింగేస్తారు, బ్లాక్ అయిపోయింది రావట్లేదు అనేసి. సో చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు కొన్ని గోల్డ్ మింగేస్తారు. సో అలాంటి అప్పుడు ఏం చేస్తారు, రోజు పేరెంట్స్ ఆ మోషన్ పట్టుకొని రోజు చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే మోషన్ వెళ్ళేదని కలెక్ట్ చేయండి, అది వచ్చేంత మీరు చూడండి అనేసి ఎర్లీ మార్నింగ్. చాలా సార్లు పిల్లలకి ఏం చెప్తామంటే ఏదైతే తీసుకుంటే మోషన్ ఈజీగా అవుతుంది, అంటే బల్కీ ఫుడ్ కానీ మేమే కొంచెం మోషన్ వెళ్ళే టానిక్స్. ఇప్పుడు మీరు మరి ఊర్లో అంటే కొన్నిసార్లు బనానాస్ కానీ ఎక్కువ తీసుకోండి, వాటర్ బాగా తాగండి. అది ఎందుకంటే ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు మనం తీసుకున్న ఆ పార్టికల్ చిన్నదైపోతుంది కాబట్టి దాన్ని ఫుడ్ బౌలర్స్ కిందకి తీసుకెళ్ళిపోతుంది అన్న ఐడియాతో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో చాలాసార్లు పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన అంటే లాక్సేటివ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ పనిచేస్తాయి. కాకపోతే పని చేయనప్పుడే మనకు ప్రాబ్లం, ఎక్కడో బ్లాక్ అయిపోతుందని. ఇప్పుడు మదర్ చాలా యాంగ్షియస్గా ఉంటారు అండ్ ఎవ్రీ డే మనకు వచ్చి పోయిందా వెళ్ళిందని అంటారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు ప్రతిరోజు చెక్ చేస్తామంటే ఎక్కడ కనపడదు, ఎక్స్రేలో ఉండదు, ఎక్కడ ఉండదు. సో మళ్ళీ వెయిట్ చేసి చూడాలి, తెలియకుండా వెళ్ళిపోయిందా. ఇప్పుడు పిల్లలు అనేది చెప్పి వెళ్ళరు కదా, మోషన్ వెళ్తున్నది అమ్మ నేను వెళ్తున్నానని చెప్పరు, వాళ్ళు ఏమైనా వెళ్ళిపోయి ఉంటారు. సో మదర్ ఏమో విల్ బి యాంగ్షియస్, నాకు కనపడలేదు ఎక్కడ ఉంది చూడండి అని, ఎక్స్రేలో కనపడదు. సో ఆల్ దీస్ ఆర్ కొంచెం ట్రికీ సిచ్యువేషన్స్. కాకపోతే ఏంటంటే అంటే పేరెంట్స్ యాంగ్షన్ అర్థం చేసుకొని సో ఎక్స్రే తీసి ఓకే లేదు అన్నంత వరకు కొన్నిసార్లు ఎక్స్రేలో కనపడినప్పుడు మన సిటీ స్కాన్ కూడా చేసి ఇంకా క్లుప్తంగా జాగ్రత్తగా చూడటం కూడా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఫారెన్ బాడీ అనేది కొంచెం అంటే సడన్ సర్ప్రైజ్, తీసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్, చేసే వాళ్ళకి సర్ప్రైజ్. కానీ మనం ఎటువంటి హామ్ జరగకుండా తీయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏది మింగినా గానీ ఎక్స్రేలో కావచ్చు, లేదంటే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ లో ఎక్కడా కూడా కనిపించకపోవచ్చు. కొన్ని ఆబ్జెక్ట్స్ అలాంటివి ఉంటాయి కదా సార్, ఎలాంటి ఆబ్జెక్ట్స్ అవి? ఇప్పుడు మీరు చూసారంటే మెటల్ ఉన్నాయన్నీ మనకి ఎక్స్రేలో కనపడతాయి. ప్రతిదానికి మనం సిటీ చేయాల్సిన అవసరం లేదు. మనం యూజువల్ గా ఎక్స్రేసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ సార్లు తీసుకోవచ్చు, ప్రతిసారి మనం సిడీకి పంపించలేం. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన పిన్నీసులు కానీ, సూదులు కానీ, మెటల్ క్యాప్స్ కానీ, కాయిన్స్ కానీ రౌండ్గా ఒక్కొక్కసారి ఈవెన్ అంటే మెటల్ కాయిన్ కాకపోయినా అట్లీస్ట్ మనకు షాడో కనపడుతుంది, నీట్గా రౌండెడ్ షాడో. అందుకని చాలాసార్లు కాయిన్స్ కనపడతాయి. ముఖ్యంగా కనపడినవి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ మనకు కనపడవు, బ్యాటరీస్ ఒక్కొక్కసారి క్లియర్గా కనపడవు, చిన్న బ్యాటరీస్ కనపడవు, పెద్ద అయితే కనపడతాయి కానీ చిన్నవి కనపడవు, అవన్నీ మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఎనీథింగ్ అంటే ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే వీళ్ళు మన పెన్సిల్ ముక్కలు మింగేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ పెన్సిల్ అవి కనపడవు. సో అందుకని ఒకసారి పిల్లలు మనం అడగాల్సి వస్తుంది, ఏమైనా తీసుకున్నారా, వాళ్ళు భయపడి వాళ్ళు చెప్పరు. సో చాలా వరకు ఏంటంటే నేచర్ ఈజ్ వెరీ వెరీ ప్రొటెక్టివ్. చాలాసార్లు ఏంటి మెజారిటీ కష్టాలు అవే సాల్వ్ అయిపోతాయి. కొన్ని సాల్వ్ అవ్వంది ఏంటంటే ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు. సో చిన్న పిల్లలకి ఇంట్రెస్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 పైస్ ఇప్పుడు రావట్లేదు కానీ 50 పైస్ కాయిన్ భయపడం. ఒక చిన్న అబ్బాయి 1 రూపీ కాయిన్ మింగని మేము కొంచెం భయపడతాం. కాయిన్ పెద్దగా ఉంది అనుకోండి, ఫస్ట్ అడుగుతాం కాయిన్ ఎంత సైజు ఉంది, ఏది ఉంది అనేసి. అందుకని ఏజ్ని బట్టి పేగులు కూడా పెద్ద సైజు ఉంటాయి కాబట్టి పాస్ ఆఫ్ అయిపోతాయి. కానీ చిన్న ఏజ్లో పెద్ద కాయిన్ అనుకోండి స్టమక్లో అట్లా ఉండిపోతుంది. సో అందుకని మనం చూసామంటే మింగటానికి అసలుకి రకరకాలని కనపడిని అన్నీ కొప్పట్లో కనపడుతూ ఉంటాయి. కాకపోతే బై నేచర్ అవి వెళ్ళిపోతాయి. సో అందుకని మన యాసిడ్ ఆల్సో ఇస్ వెరీ స్ట్రాంగ్, దాన్ని డైజెస్ట్ చేసి పడేస్తుంది. అందుకని ఎక్కువసేపు స్టమక్లో ఉండటం కూడా ఏది కూడా మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో బై మిస్టేక్ లెడ్ కానీ లేకపోతే నికెల్, కాడ్మియం అవన్నీ ఉన్నాయి అనుకో, అవి అబ్జర్వ్ అయితే మనకు చిన్నపిల్లలకి పాయిజన్ సబ్స్టెన్స్ అవుతాయి. కాబట్టి చాలా వరకు ఏది కూడా ఉంచాం, వీరంతా తీసేస్తాం, దాటినప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది. సార్ చిన్న పిల్లలంటే తెలుసో తెలియకో ఏవో ఒకటి మింగేస్తూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళు కూడా ఇలా ఆబ్జెక్ట్స్ ఎందుకు మింగుతుంటారు? అంటే పెద్దవాళ్ళది జస్ట్ ఫర్ ఫన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాడుతూ ఉంటారు, అడాలసెన్స్ బేసిక్ గా అంటే ఏదో దాపెట్టుకోవాలి నోట్లో పెడతారు, తెలియకుండా వెళ్ళిపోతుంది. రౌండ్ నోట్లో ఈ బాల్స్ లాగా మ్యాగ్నెట్ బాల్స్ కానీ లేకపోతే మెటల్ బాల్స్ ఉంటాయి, చూడటానికి బాగుంటాయి, అవి పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఆడుతూ ఉంటారు. సడన్ గా ఎవరో ఒకళ్ళు భయపెట్టడము లేకపోతే అంటే అది వెళ్ళిపోతుంది. సో అదొకటి. ముఖ్యంగా మనం పిల్లల్లో చూసింది ఇదేంటిదని హీరోయిజం చూపించాలని
కొరికి తీయాలని ట్రై చేయటము, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ లోనే బై మిస్టేక్ వెళ్ళిపోతాయి. ఎవరు కూడా కావాలని తీసుకోరు, గుక్కబడటము. ఎందుకంటే యూజువల్ గా మనకి ఏంటంటే అన్నం తినే పేగు తర్వాత గాలి పక్కనే ఉంటుంది. అందుకని ఒకటే చేయగలం. ఒక్కొక్కసారి సడన్ గా మనం గుక్క పట్టుకున్నప్పుడు మన గాలి ఆడదు కాబట్టి చక్కని అది మింగేసి గాలి పీల్చుకోవాలని ట్రై చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ లో కొరబోయినప్పుడు అలా తెలియకుండా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఎవరు కూడా కావాలని తీసుకోరు, అన్ని మోసం అంటే బై మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సార్. అసలు మళ్ళీ పిల్లలు ఏదో ఒకటి మింగి మళ్ళీ ప్రాణాల మీదకి వచ్చే వరకు కంటే కూడా పేరెంట్స్ ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఉన్న వాళ్ళు? చాలా ముఖ్యంగా ఏంటంటే మనం పిల్లలకి అన్నీ తెలుసు అనుకుంటాం, అది తప్పు. ఏ షార్ప్ ఆబ్జెక్ట్ అయినా అది సిజర్ అవ్వచ్చు, పిన్నీస్ అవ్వచ్చు, నీడ్లు అవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వటం మంచిది కాదు. రీసెంట్గా నేను చూసిన సిచ్యువేషన్లో జస్ట్ కత్తి అంటే మన సిజర్ పెట్టుకొని ఆడుతూ ఉన్నప్పుడు అది బై జర్క్ వెళ్ళేసి ఏదో ఆటలో కన్నుకు పొడిచేశారు. మదర్ కళ్ళకి పొడిచేసి ఆల్మోస్ట్ ఈ లాస్ట్ హర్ ఐ. సో అందుకని ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లలకి ఏమి ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకి అన్నీ తెలుసు, మన పిల్లలు కదా అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియదు. ఏ షార్ప్ ఆబ్జెక్ట్ కానీ వాళ్ళ చేతులు దరిదాపుల్లో కూడా ఉంచకూడదు. వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళని కూడా ఇంజూర్ చేయొచ్చు. వాళ్ళని మనం ఏమీ చెప్పలేం, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఇంజ్యూర్ అవుతాయని మనం యాంటిసిపేట్ చేయాలి, వాళ్ళకి దూరంగా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నేచర్, ఏది కనపడి నోట్లో పెట్టుకోవటం అనేది. అందుకని పాయిజనస్ సబ్స్టెన్సెస్ కానీ, బ్యాటరీస్ కానీ, మెటల్ ఆబ్జెక్ట్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉంటే అది పేరెంట్స్కి మంచిది, పిల్లలకి మంచిది. అనవసరంగా తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగేదానికన్నా ముందలే మనం జాగ్రత్తగా ఉంటే అది చాలా బెటర్గా ఉంటుంది. ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఎవరైనా ఏదైనా మింగినప్పుడు ఏం చేయాలి? అంటే చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు మనకు గాలి దగ్గర ఉంటుంది కాబట్టి తెలియకుండా మింగినప్పుడు, ఈసోఫేగస్లో మింగినప్పుడు ఏంటంటే మెయిన్గా ఫిష్ బోన్ ఉంటుందన్నమాట. ఫిష్ బోన్ ఇరుక్కుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే చాలా మంది ఏదో తీసేసుకొని వాళ్ళు ట్రై చేస్తారు. చాలాసార్లు ఏంటంటే కొన్ని టిపికల్ పాయింట్లో బ్లాక్ అవుతాయి. అందుకని మనం వాటర్ తాగినప్పుడు అవే వెళ్ళిపోతాయి. లేకపోతే ఎండోస్కోప్ చేసి నీట్గా తీసేసుకోవచ్చు. మనం ఇంకా ఏదో ట్రై చేసి ఎక్కడో గుచ్చుకొని అది ప్రాబ్లం అయ్యేదానికన్నా మీకు అక్కడ ఏదో ఇరుక్కొని చాలాసార్లు ఏంటంటే ఆ దెబ్బ తగిలి వెళ్ళిపోతుంది. ఆ దెబ్బ తగిలిన పుండు నాకేదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఒకసారి ఎండోస్కోప్ చేసి చెక్ చేసుకున్నాం సరిపోతుంది. నోట్లోనే ఉంటే ఒకసారి ఈఎన్టీ ఎవాల్యుయేషన్ కూడా చెక్ చేసుకొని సింపుల్గా ఓపీడీ వేసుకొని చేసుకోవచ్చు. ఏమి లేదు అంతా వెళ్ళిపోయింది అంటే యూఆర్ సేఫ్. ఎందుకంటే ఫిష్ బోన్స్ అవన్నీ డైజెస్ట్ అయిపోతాయి సాధారణంగా. చాలా మంది భయపడుతూ ఉంటారు, వెళ్ళి స్టమక్ని దాటి ఎక్కడ గుచ్చుకుంటుందా అని. స్టమక్ యాసిడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, అది డైజెస్ట్ చేసేస్తుంది చాలా వరకు. ఫిష్ బోన్స్ వెళ్ళి బ్లాక్ అవుట్ అలాంటివి మనం చూడలేదు. కానీ బట్ షార్ప్ ఆబ్జెక్ట్స్ మేజర్గా ఈసోఫేగస్లో అక్కడ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్తున్నవన్నీ వింటుంటే మన చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతున్నాయి కదా అనిపిస్తోంది సార్. మీరు చెప్పినవన్నీ కూడా నిజంగా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూస్ఫుల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.